మన ఆలోచనలే మనం. మనం రకరకాల థాట్స్‌తో కొట్టుమిట్టాడుతుంటాం. మన బ్రెయిన్‌లో చాలా రకాల పాజిటివ్ థాట్స్, నెగెటివ్ థాట్స్ వస్తుంటాయి. నెగెటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేసుకొని, అవి ఎంతవరకు మనకు అవసరం అని ఆలోచించి, కేవలం పాజిటివ్ థాట్స్‌ని పెంపొందించుకుంటూ వెళ్తే, ప్రతిరోజు మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోగలం. నెగెటివ్ థాట్స్తోనే కొట్టుమిట్టాడితే మన దేశంలో, మన రాష్ట్రంలో మనకన్నా వీక్ మనం ఎవరో అంటే అందరికంటే వీక్ అయిపోతాం. చాలామంది వైఫల్యాలకి కారణం నెగెటివ్ థాట్స్. అది అవుతుందా? అలా చేయగలమా? ఇలా భయపడుతూ నెగెటివ్ థాట్స్‌లో బతికేస్తారు. నెగెటివ్ థాట్స్ వదిలేసేయండి. పాజిటివ్ థాట్స్ తీసుకొచ్చుకోండి. థాట్ రాకుండా ఉండదు. నెగెటివ్ థాట్ ఖచ్చితంగా వచ్చుద్ది. మీకైనా వచ్చుద్ది, నాకైనా వచ్చుద్ది. కానీ నెగెటివ్ థాట్‌ని తగ్గించేసుకోండి. పాజిటివ్ థాట్‌ని పెంచుకోండి. పొద్దున్నే మనం ప్రతిరోజు లేవంగానే, ఈరోజు నేను బెస్ట్‌గా యూటిలైజ్ చేసుకుంటాను. ఈరోజు నేను బెస్ట్‌గా ఉపయోగించుకుంటాను. ఈరోజు నాకంటే సంతోషంగా, నాకంటే కష్టపడుతూ ఎవరు ఉండరు. ఇలా అనుకుని బయలుదేరండి. ఇలా అనుకుని ఏ పనైనా చేయండి. మన బ్రెయిన్‌లో జస్ట్ మనం నిద్ర లేసేటప్పుడు, ఇంకా కళ్ళు పూర్తిగా తెరవకుండానే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం ఒకటి చెప్పుకోవాలి. ఈరోజు నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. ఏదొచ్చినా ఎదుర్కొంటాను. చాలా హ్యాపీగా ఉంటాను. లైఫ్‌ని ఫుల్‌గా లీడ్ చేస్తాను అని. అండ్ చివరికి మన జీవితాంతం మొత్తం మనం కొలిసేది మన హ్యాపీగా కష్టపడిన రోజులు మాత్రమే. మనం చేసిన ఏ పనైనా చివరికి ఏం గుర్తుండదు. కానీ మనం పడిన కష్టం యొక్క ఫలితం, మన సంతోషం యొక్క సాటిస్ఫాక్షన్ ఇవి మాత్రం మన మనసులో ఎప్పటికీ ఉండిపోతాయి. ఎన్ని రోజులు గడిపేసాం, ఎలా గడిపేసాం ఇవన్నీ పక్కన పెట్టి ఎంత కష్టపడి పైకొచ్చాం, ఎంత పాజిటివ్ దృక్పథంతో ఉన్నాం ఇవన్నీ చాలా అవసరం. అండ్ మీరు సక్సెస్ సాధించిన ఏ వ్యక్తినైనా చూడండి. ప్రతి ఒక్కళ్ళలో మీకు ఒక కష్టం కనపడుతుంది. ఆ కష్టంలోంచి వచ్చే సాటిస్ఫాక్షన్ కనపడుతుంది. అందరికీ నేను చెప్పేది ఒకటే. ముఖ్యంగా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, యూత్ ఉన్నారో వీళ్ళందరూ రోజుని ప్రతి రోజుని ఒక కాంపోనెంట్‌గా చూసుకొని, ఆ రోజులో ఎంత బెస్ట్‌గా చేయాలో. ఇప్పుడు మీరు చూస్తే మొన్న 'పీవీ సింధుకి' పద్మభూషణ్ వచ్చింది. 'పీవీ సింధు' పద్మభూషణ్ వెనకాల ఒక 15 ఏళ్ల కష్టం ఉంది. ఆ కష్టాన్ని మీరు గమనిస్తే ప్రతిరోజు 3 గంటలకో, 3:30కో లేసి ఎవ్రీడే ఒక హార్డ్ వర్క్ అనమాట. అలా ఒక 10 సంవత్సరాలు ఏ వ్యక్తి కష్టపడినా సక్సెస్ వస్తది. సో, ఆట ఆడేటప్పుడు భయమేస్తా ఉంటది కదా! మనం గెలుస్తామో, ఓడిపోతామో. ఇంత ప్రాక్టీస్ ఒక దాని మీద పెడుతున్నామని. కానీ తను గెలిసింది. అలా ఓడిపోయినా పర్వాలేదు. కానీ కష్టపడటం మాత్రం మానకండి. అదే మన ఆలోచనలే మనం. మనల్ని మనం మన ఆలోచనని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తే అందరికీ సక్సెస్ వచ్చుద్ది. ఒకటి అనుకుంటూ ఉంటాం. మనం చాలా సాక్రిఫైస్ చేసేస్తున్నాం ఎవ్రీడే అని. ఇలా ఏదో ఒక విషయం మీద దృష్టి పెట్టి మన జీవితాన్ని కోల్పోతున్నాం అని చెప్పి. ఆ దృష్టి పెట్టినప్పుడు ఆనందంగా ఉండండి. అప్పుడు జీవితాన్ని కోల్పోయాం అనే బాధ రాదు. అండ్ కొన్ని కోల్పోకుండా కొన్ని అచీవ్ చేయలేం. కాబట్టి కోల్పోయినా తప్పులేదు. అచీవ్ కష్టపడి అచీవ్ చేయలేకపోయినా తప్పులేదు. ఎందుకంటే ఈ ఫీల్డ్‌లో కష్టపడితే ఖచ్చితంగా ఇంకో ఫీల్డ్‌లోనే ఫలితం అనేది మనకొస్తది. అసలు కష్టం అంటూ పడకపోతే మనం గెలుస్తామో, ఓడతామో అనే గేమే ఆడం మనం. సో, ఒక గేమ్ గెలుస్తామో, ఓడతామో అన్నప్పుడు అసలు ముందు మనం ఆడాలి గదా! ఆ కష్టం మనం పడాలి గదా! అలానే జీవితం గూడా అంతే.